మైండ్ నీ కాన్షియస్ లో ఉండాలి, నీ కాన్షియస్ లో ఉండాలి. ఉందా లేదా? నోరు తెరవట్లేదు చాలా మంది. ఉందా లేదా? ఉంటుంది. మైండ్ లేని వాళ్ళు ఇక్కడ కూర్చోరు. నా రెండో ప్రశ్న, వేర్ ఇట్ ఈస్, ఎక్కడ ఉందో చూపించండి. షో మీ యువర్ రైట్ హ్యాండ్, షో మీ యువర్ రైట్ హ్యాండ్. వెరీ గుడ్. షో లైక్ దిస్. షో మీ యువర్ మైండ్, వేర్ ఇట్ ఈస్, ఎక్కడ ఉందో చూపించండి. ఎక్కడ ఉందో చూపించండి. కొంతమంది ఇక్కడ చూపిస్తున్నారు, కొంతమంది ఇక్కడ చూపిస్తున్నారు, కొంతమంది చేయని పెట్టారు. ఇది మైండ్ కాదు, ఇది కూడా మైండ్ కాదు. జాగ్రత్తగా వినాలి. ఇది మైండ్ కాదు, ఇక్కడ ఉందని చూపిస్తున్నారు. ఇది మైండ్ కాదు. దీని పేరేంటంటే బ్రెయిన్. దీని పేరేంటి? దీని పేరేంటి? ఇది బ్రెయిన్, ఇది మైండ్ కాదు. చాలా మంది చేస్తున్నారు, ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఒక్కటి డిఫరెన్స్ పట్టుకోండి. ఇది బ్రెయిన్. ఇది బ్రెయిన్ ఈజ్ ది ఫిజికల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఇది హార్ట్. హార్ట్ కూడా ది ఫిజికల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. మరి మైండ్ ఎక్కడ ఉంది? మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇలా ప్రపంచం మీద తెలిసిన లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. నువ్వు అనుకుంటే చేయగలవు. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఎక్సలెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ యూ థింక్ యు ఆర్ హ్యాపీ. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. నేను చేయలేనని నువ్వు అనుకుంటే ఏ పని చేయలేవు. నేను చేయగలను అనుకుంటే ఏ పని చేయగలవు. మైండ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. మనం చెప్పింది ఏంటంటే నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ భార్యని, మీ అమ్మని, మీ అన్నదమ్ముల్ని, మీ బజార్ మనుషుల్ని, మీ వ్యక్తిగతంగా ఉన్న మనుషుల్ని అభినందించండి. రైటరంగా ప్రేమించండి. నువ్వు ఎక్కడ పుట్టినావో అక్కడ ఉన్నటువంటి జనాన్ని ప్రేమించండి. ఎంత అద్భుతం ఉంటుందో చూడండి. అభినందించడం, ప్రేమించడం, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మిత్రులారా. రైటరంగా నెక్స్ట్ మూడోది సెరిటోనిన్. దట్ ఈస్ ప్యూర్లీ సర్వీస్ హార్మోన్. సర్వీస్ చేయటం ఇవాళ పే బ్యాక్ టు సొసైటీ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి స్లోగన్ మిత్రులారా. సర్వీస్ లో ఉన్నటువంటి మనిషి వాడు చనిపోయినా మళ్ళీ బతికే ఉంటాడు. రైటరంగా రైటరంగా మనుషులు రెండే రెండు రకాలు సమాజంలో. ఒకటి మృతజీవులు, జీవన్మృతులు. జీవించి కూడా చచ్చిపోయినోడి కింద లెక్కడు. రెండోవాడు మృతజీవి, చచ్చిపోయి కూడా బతుకున్నాడు లెక్క. రైటరంగా చచ్చిపోయి కూడా బతుకున్నాడని కారణం ఏంటంటే వాడి సర్వీసే. రైటరంగా నీకున్న సమయంలో, నీకున్న సమయాన్ని, నీకున్న టాలెంట్ని, నీకున్న ధనంని కొంతన్న సమాజం కోసం ఖర్చు పెట్టాలా. 3 టీలు. నీకున్న సమయం, టైం, నీకున్న ట్రస్ట్, డబ్బులు, నీకున్న సమయం, టాలెంట్, 3 టీలు అంటాడు. సమాజం కోసం ఖర్చు పెడితే సమయం, నీకున్న 24 గంటల్లో 1 గంట సమాజం కోసం ఆలోచన చేయి. నీ శరీరంలో ఎంత మార్పు వచ్చిందో చూడు. సమాజం అంటే నీ ఇల్లు, నీ పక్కన నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, ఇది కూడా సమాజమే. నువ్వు ఉండే పల్లె, నువ్వు ఉండే గ్రామం, ఉండే బజారు. రైటరంగా మీ అమ్మ బతికే ఉంది, కొడుకులు అన్నం పెట్టట్లా. ఒక కెళ్ళి దగ్గర టచ్ చేసి ఒక ముద్ద అన్నం పెట్టు. ఆ రోజు సాయంత్రం దాకా ఎట్లుంటుందో చూడండి. మీ బజార్లో ఉంటారు. రైటరంగా సర్వీస్ చేయాల్సిన సమాజం ఉందా లేదా? ఈ సమాజంలో ఉందా లేదా? సర్వీస్ చేయటం, ఎవరికైనా సర్వీస్ చాలా ఉంటుంది. ఆ సర్వీస్ లో నీకు డబ్బులే అవసరంలా, నీ టాలెంట్, నీ దగ్గర ఉన్న మంచి మాట సర్వీస్ ఏది, నీ దగ్గర ఉన్న శక్తి సర్వీస్ ఏది, నీ దగ్గర ఉన్న సమయం. ఇంట్లో చిన్న సమస్య ఉంది, 1 గంట కూర్చోపోయి పవర్ఫుల్ సూత్రమే సర్వీసే. మారటం ఒక్కటే నేను గెలిపిస్తుంది కదా. ఈరోజు క్లాస్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ అదే, మారటం. మారి చూడండి మీరు ఎట్లుంటారు అసలు.